హలో అండి. మా మిడిల్ క్లాస్ రుచులకి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నేను చేయబోయే రసం అండి. ఇది రసం అంటే పచ్చిపులుసు. పచ్చిపులుసులోనే రెండు రకాలు ఉంటాయి మనకి. అంటే రెండు రాష్ట్రాల వాళ్ళు ఒక రాష్ట్రం వాళ్ళు చేసుకుంటారు. ఇది నేను చేయబోయే పచ్చిపులుసు అది ఏ రాష్ట్రం వాళ్ళు చేసుకుంటారో చూడండి, చెప్పండి నాకు కామెంట్ అయితే ఇవ్వండి. చూడండి, నేను తాలింపు అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే చింతపండు పిసికేసాను, రసం తీసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే తాలింపు వేస్తున్నాను. తాలింపు అంటే ఆవాలు జీలకర్ర. చూడండి, ఇది చాలా మంచిదండి, ఒంటికి సలవ చేస్తుంది. మెంతులు వేసాను, ఒంటికి చాలా మంచిది, సలవ చేస్తుంది ఎంత వేడి ఉన్నానే. ఈ విధంగా చేసుకోండి నేను చేసినట్టు. ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిరపకాయలు చూసారు కదా, ఎల్లుల్లిపాయ అంటే మనం వేసుకున్నట్టే వేసుకోవాలి. తాలింపులు కరివేపాకు వేసాను. పచ్చిమిరపకాయ ఉల్లిపాయ నేను కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను, అవి కూడా వేసేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు వేసేసాను. చూడండి, ఉల్లిపాయలు సగం తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే ఆ ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు కూడా పచ్చి పులుసులో వేసుకుంటే చాలా బాగుంటుంది. సగం వేపించి సగం పచ్చి పులుసులో వేసుకుంటే బాగుంటాయి పచ్చి. అందుకు నేను సగం తీసేసాను. మీకు చెప్తున్నాను అనమాట క్లారిటీగానే. ఈ పచ్చిమిరపకాయ కొత్తిమీర కాళ్ళు ఉంటాయి కదా, ఈ పేస్ట్ చేసుకుని దాంట్లో వేస్తున్నాను. లైట్గా కొంచెం అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది ఇష్టమైతేనే. చూడండి, పసుపు వేసేసాను. ఈ విధంగా చేసుకున్నానికి చాలా బాగుంటుంది ఈ స్టైల్లోను. అదే చెప్పాను కదండి, రెండు రాష్ట్రాల వాళ్ళు ఒక రాష్ట్రం వాళ్ళు చేసుకుంటారు ఈ పచ్చి పులుసు. అది ఏ రాష్ట్రం వాళ్ళు చేసుకుంటారో నాకైతే కామెంట్ ఇవ్వండి. ఇది చూసారు కదా, కారం వేసాను, పసుపు వేసాను, కారం వేసాను, కొత్తిమీర కూడా వేసాను. చూడండి, ఏగిపోయింది బాగానే. చూడండి, ఇదే విధంగా వేయించుకోవాలి. ఆ రసం ఉంది కదండి, పచ్చి పులుసు ఉంది కదా, ఆ పులుసులో ఉప్పు వేసాను. ఇది వేపించింది దాంట్లో వేసేయాలి. మళ్ళీ ఆ రసంలో వేసేసుకుంటేనే, మళ్ళీ వేసేసి మళ్ళీ మరగబెట్టకూడదు. అందుకు పచ్చి పులుసు అంటారు దాన్ని. అందుకు పచ్చి ఉల్లిపాయలు కూడా వేసాను. కానీ ఇలాగ వేసుకుంటే చూడండి చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చెప్పాను కదండి మీకు సలవ చేస్తుందని. భలే రుచిగా ఉంటుందండి ఇది. దీంట్లోనే లాస్ట్లో కొంచెం బెల్లం కూడా వేసేసాను, మీకు చూపించలేదు బెల్లం. చూడండి ఎంత బాగుందో పచ్చి పులుసు, చూసారా. ఈ ఒక రాష్ట్ర వాళ్ళు బాగా చేసుకుంటారండి ఇది పచ్చి పులుసు అంటేనే. చాలా బాగా చేసుకుంటారు, ఎక్కువగా ఇది ఇష్టంగా కూడా తింటారు. చూడండి, రెండు రకాలు ఇంకొక రకం కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఆ పచ్చి పులుసు కూడా చూడండి ఎంత బాగుందో, చాలా రుచిగా ఉంటుందండి. మీకు చూపిస్తున్నాను. ఇదే విధంగా చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.